ధ్యానించుకుంటాము. ఈరోజు మనము మొదటి సామువేల్ గ్రంథము 15వ అధ్యాయంని మనం ధ్యానించబోతున్నాం. మొదటి సామువేలు 15వ అధ్యాయము అందరూ తీసుకోండి. ఈ అధ్యాయములో నుండి కొన్ని అనుభవాన్ని మనము ధ్యానించబోతున్నాము. ఈ అధ్యాయంలో అమలేకుని దేవుడు నాశనం చెయ్యమని రాజు అయిన సౌలుకి దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. ఈ అనుభవాన్ని గురించి ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాము. దానిలో నుండి కొన్ని ఆత్మీయ అనుభవాన్ని మన జీవితము కొరకు మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. కనుక ప్రతి మాట చాలా శ్రద్ధగా జాగ్రత్తగా ఏందండి దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఎందుకంటే ఆయన తన వాక్కుని పంపి మనని ఏం చేసే దేవుడు అండి? బాగుపరిచే దేవుడు, మనని ఆశీర్వదించే దేవుడు. గనుక వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం వింటాం. దేవుడు వాక్యముల నుండి మనతో మాట్లాడునుగాక. మొదటి వాక్యము మొదటి సాముయేలు గ్రంథము 15వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుతాం. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇజ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. చాలయ్యా. ఇక్కడ దేవుడు ప్రవక్త సాముయేలు దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు? నీవు సౌలు రాజు దగ్గర వెళ్ళి నేను చెప్పే వార్తని, నేను చెప్పే మాటని నువ్వు తెలియచేయాలి అని చెప్పగా, ఇప్పుడు ప్రవక్త సాముయేలు రాజు అయిన సౌలుని ఆయన వెతుక్కొని వచ్చి అతన్ని పిలిచి అతడితో మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక ముఖ్యమైన ఒక మాట వస్తుంది. మరలా చదవండి. దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇజ్రాయేలులకు తన జనుల మీద. చాలు. ఇక్కడ ఒక్క ముఖ్యమైన మాటని నోట్ చేస్తున్నాడు. నిన్ను తన జనుల మీద రాజుగా అభిషేకించుటాయి. చాలమ్మా. ఈ వాక్యము సౌలుకి ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. ఈ సమస్త ఇజ్రాయిల్ ప్రజల మీద దేవుడు నిన్ను రాజుగా అభిషేకించాడు. ఈ 12 గోత్రంలో ఎన్నో మనుషులు ఉన్నారు. నీకంటే సామర్థ్యం కలిగిన వారు, నీకంటే మంచి గోత్రము, నీకంటే బలమైన వాళ్ళు, నీకంటే బెటర్, నీకంటే పనిని మరి చక్కగా చేయగలిగిన వాళ్ళు ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను ఇజ్రాయెల్ మీద ఏం చేశాడు? రాజుగా అభిషేకించాడు. ఇదే మొదటి సాముయేలు 10వ అధ్యాయములో మనం చూస్తున్నాం. సౌలు అభిషేకించబడుతున్నాడు. 10వ అధ్యాయం మొదటి వాక్యం. అప్పుడు సమూయేలు తైల పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యత మీద అధిపతిగా రాజుగా దేవుడు నియమించాడు. ఎంతో గొప్ప ధన్యత అండి. వాస్తవానికి సౌలు ఎవరు? తన తండ్రి గాడిదను వెతుక్కొని వెళ్ళినవాడు. ఈ సౌలు ఎవరండి? తన తండ్రి గాడిదను వెతుక్కొని వెళ్తున్నాడు.
కానీ వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడు? ఇజ్రాయేలు మీద రాజుగా. హల్లెలూయా. ఒక సాధారణ వ్యక్తిగా తన ఇంటి గాడిదని వెతుక్కొని వెళ్ళేవాడు ఆ ఇజ్రాయెల్ సమాజంలో, ప్రజల్లో ఒక్కడిగా వెళ్తున్నాడు. కానీ వచ్చేటప్పుడు ఇజ్రాయేలుకు రాజుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అల్పమైన వాడు, సాధారణమైన వాడు. ఆ కాలంలో సౌలు అంటే కొందరికి ఇష్టం ఉండదు. విమర్శించబడిన వాడు, త్రోసివేయబడిన వాడు, అందరితో పాటు ఏదో పని చేసేవాడు. కానీ దేవుని మహాకృప, దేవుని కన్ను దృష్టి ఆ సాధారణ వ్యక్తి మీద పడింది గనుక ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా దేవుడు మార్చాడు. ఈ వాక్యము మనతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనము కూడా మేలు కొరకు వెతుకుతూ తిరిగిన వాళ్ళు, స్వస్థత కొరకు మేలు తిరిగిన వాళ్ళు, మంచి జీవితము కొరకు మనం తిరిగిన వాళ్ళు, విడుదల కావాలని మనం తిరిగిన వాళ్ళు, బాగుపడాలని తిరిగిన వాళ్ళు, చీకటిలో, పాపములో, దోషములో విచ్చలివిడిగా ఎక్కడెక్కడో తిరిగాము. అక్కడ వెళ్తే నేను బాగుపడతాను, ఇక్కడ వెళ్తే నేను బాగుపడతాను, ఇలా చేస్తే బాగుపడతానని మన జీవితము కొరకు, మేలు కొరకు మనము కూడా ఎక్కడెక్కడో తిరిగాము. ఆయన సువార్త మనని దర్శించింది గనుక ఆయన పిల్లలుగా మార్చబడ్డాము. హల్లెలూయా. మన బాగుపడుటకు ఈ భూమిలో మనుషులు కారణము కాదు. మన బాగుపడుటకు ఈ భూమిలో మనం చేసిన పుణ్య కార్యము కాదు. మనం బాగుపడుటకు ఈ భూమిలో కనపడే పుణ్య స్థలము కాదు. మన బాగుపడుటకు, మనుష్యులుగా మారుటకు, రక్షించబడుటకు, దేవుని బిడ్డగా మారుటకు కేవలము యేసయ్యా. హల్లెలూయా. ఆ సాధారణ వ్యక్తిని, గాడిదని వెతుకొని వెళ్ళిన వ్యక్తిని దేవుడు ఎలా పట్టాభిషేకం చేశాడో, ఎలా రాజుగా మార్చాడో, మనని కూడా దేవుడు ఆయన సొత్తుగా మార్చాడు. ఏ స్థితిలో నుండి దేవుడు మనని ఆయన బిడ్డగా మార్చాడు? మొదటి పేతురుకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యము. మొదటి పేతురు 2:9. ఇదిగో మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వాక్యం. అయితే మీరు చూడండి, చీకటిలో నుండి వెలుగులోనికి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాణ్ణి చాలు ప్రచురము చెయ్యడి. ఆ సౌలు గాడిదని వెతుక్కొని వెళ్ళాడు, బాధతో వెళ్తున్నాడు, ఎక్కడ దొరికిందో అని వెళ్తున్నాడు. గాడిద లేకుండా నేను మరలా ఇంటికి ఎలా రావాలని భయము, కలవరము, బాధతో వెళ్తున్నాడు. అలా తిరిగేవాడికి దేవుడు గొప్ప రాజు అని స్థానాన్ని ఇచ్చాడు. అలాగనే మనము కూడా చీకటిలో తిరిగిన మనని, బ్రతికిన మనని వెలుగులోనికి పిలిచిన వాడిని ఏందండి, గుణాదిశయమును మనని ఎలా మార్చాడంట? మొదటిగా చెప్పండి, మనం ఎవరంట? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. చెప్పాలి, మనం ఎవరు? పరిశుద్ధ జనము. బిక్కరగా చెప్పండి, మనము దేవుని సొత్తై ఉన్నాము. హల్లెలూయా. రాజు స్థానము కంటే, పేరు ప్రస్తావము కంటే, ఐశ్వర్యము కంటే మనము ఆయన సొత్తై మార్చబడ్డాము. హల్లెలూయా. ఈ విషయాన్ని నువ్వు ఎల్లప్పుడూ ఏం చెయ్యాలి? గుర్తు చెయ్యాలి. ఇప్పుడు సాముయేలు ప్రవక్త వచ్చి అంటున్నాడు, ఇజ్రాయిల్ మీద నేను రాజుగా ఆయన అభిషేకించాడు. ఎందుకు నేను అభిషేకించాడు? కారణం ఉంది.
ఎందుకు నిన్ను చీకటిలో నుండి వెలుగుకి దేవుడు తీసుకొని వచ్చాడు? ఆయన గుణాతిశయమును మనము కూడా ఏం చెయ్యాలి? ప్రచురము చెయ్యాలి. హల్లెలూయా. ఇంకొక వాక్యం చదువుతాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యము. మనము చూడండి, ఆయన మనని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము అన్నిటిలో నుండి మనని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగము కలుగునుగాక. ఆమేన్. ఆయన మనని దేవునికి, ఆమేన్ చెప్పండి, మనని పాపములో నుండి విడిపించిన ఆ దేవుడు మనని ఆయనకి రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. ఆమేన్ చెప్పండి. సౌలుని గురించి చెప్పబడిన మాట ఒకటే, తన తండ్రి గాడిదను వెదుక్కొని వెళ్ళిన వాడిని రాజుగా దేవుడు మార్చాడు. కానీ పాపములో, శాపములో, లోకములో తిరిగిన మనని ఆయన వెదుక్కొని వచ్చి రక్షించి మనని ఆయన సొత్తుగా మార్చుకున్నాడు, యాజక సమూహంగా మార్చుకున్నాడు, ఏర్పరచబడిన ప్రజలుగా మార్చుకున్నాడు, దేవునికి రాజ్యంగా మార్చుకున్నాడు, యాజకుడిగా మార్చుకున్నాడు, సొత్తుగా మార్చుకున్నాడు, ఆయన పిల్లలుగా మార్చుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, సౌలు కంటే మన గొప్పవాళ్ళ కాదా? సౌలు కంటే మనము ధన్యులా కాదా? హల్లెలూయా. చాలా మంచి వాళ్ళగా ఉన్నారు మీరు. ఒక ఆమేన్ లేదు, హల్లెలూయా లేదు. హల్లెలూయా. కాదండి, నేను మట్టి అండి, నేను పురుగండి, నేను దేనికి పనికి మాన్నవాడండి, నాకు ఏ యోగ్యత లేదండి అని మనం అనిపించుకుంటే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడని అనుకుంటున్నారా? ఏంది? బాధపడతాడు. మనం చూసారే, ఒకప్పుడు నువ్వు పురుగే, ఒకప్పుడు నువ్వు మట్టి, ఒకప్పుడు నువ్వు పనికి మాన్నవాడే, ఒకప్పుడు నువ్వు ఏందండి ఉపయోగపడని వాడే, చీకటిలో ఉన్నావు. నిజమే, నేను నిన్ను వెతుక్కొని వచ్చాను, నేను నీ కొరకు కల్వరి శిలువలో మరణించాను, రక్తము కార్చాను, ఆ చెత్తని మొత్తము కొట్టివేశాను. ఇప్పుడు నువ్వు నా సొత్తుగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు నా రాజ్యమై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గుర్తు చెయ్యాలి. లేకపోతే ఏందండి, అది ఆత్మీయత కాదు. ఈ సౌలు వచ్చి ఈ ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా అభిషేకించాడంటే గుర్తు చేస్తున్నాడు, నువ్వు ఎవరు అనే విషయాన్ని గుర్తు చేసుకో. ఏ స్థితిలో నుండి ఈ స్థితికి నువ్వు వచ్చి ఉన్నావు గుర్తు చేయి. ఇలా దేవుడు మనతో కూడా అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఒకప్పుడు ఉన్నావు, ఇవాళ ఏ స్థితిలో దేవుడు నిన్ను కూర్చోపెట్టాడు. కృతజ్ఞత కలిగి ఉండు. ఆ అనుభవాలు నువ్వు మర్చిపోకూడదు, ఆ మేలు నిన్ను మర్చిపోకూడదు, ఆయన నిన్ను వెతుక్కొని వచ్చిన అనుభవాలు నువ్వు మర్చిపోకూడదు, ఆయన నీ చేపట్టి నడిపించాడే మర్చిపోకూడదు. హల్లెలూయా. గనుక మనందరూ దేవుడు మన జీవితంలో చేసిన కార్యాన్ని గుర్తి ఎరిగి కృతజ్ఞత గలవారై ఉందుముగాక. రెండో వాక్యం చదువుతాం. 1 సామువేలు 15:2. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవించినది ఏమనగా. చాలమ్మా. రెండో అనుభవం. మొదటి అనుభవం, దేవుడు మనకి చేసిన కార్యాన్ని గుర్తి ఎరిగిన వారై కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. రెండోది, సైన్యములకి అధిపతి అయిన యెహోవా సెలవించేది ఏమనగా. రెండో అనుభవం, దేవుడు మనని రక్షించాడంటే వినాలి, దేవుడు
సౌలుని రాజుగా మార్చాడంటే ఒక కారణం ఉంది. అంతేనా? దేవుడు సౌలుని ఒక రాజుగా మార్చాడంటే, ఒక పదవిలో కూర్చోపెట్టాడంటే, ఒక స్థానము ఇచ్చాడంటే, అధికారం ఇచ్చాడంటే ఒక ఉద్దేశం ఉంది. అలాగనే దేవుడు మనను కూడా చీకటిలో బ్రతికిన మనని వెలుగుకి నడిపించి రక్షించి ఆయన పిల్లలుగా మార్చాడంటే మన జీవితంలో కూడా ఉద్దేశం ఉందా కాదా? మన జీవితంలో కూడా ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడా కాదా? మనతో కూడా ఏదో ఆయన చెప్పాలని ఇష్టపడుతున్నాడా కాదా? అర్థం చేసుకోవాలి. దేవుని ఆరాధించే దేవుని పిల్లలు, మందిరానికి వచ్చే దేవుని పిల్లలు, ఆయనని స్తుతించే దేవుని పిల్లలు, దేవుడు నన్ను రక్షించాడంటే నా జీవితంలో ఏదో ఒక ఉద్దేశం ఉంది అనే విషయాన్ని ఎన్నడూ మీరు మర్చిపోకూడదు. వ్యర్థంగా ఆయన మన కొరకు రక్తం ఇయ్యలేదు, వ్యర్థంగా ఆయన మన కొరకు ప్రాణం ఇయ్యలేదు, వ్యర్థంగా ఆయన పరలోకం నుంచి భూమి మీద రాలేదు. ఇంత గొప్ప త్యాగానికి కారణము మన జీవితంలో ఏదో ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని మనము తెలుసుకోవటానికి ప్రార్థించాలి. ఆ ఉద్దేశాన్ని తెలుసుకోవటానికి ఆయనను వెతకాలి. ఆ ఉద్దేశాన్ని తెలుసుకోవటానికి వాక్యం చదవాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడి ఆ కార్యంని మనకి చెప్తాడు. నానా, నా కుమారుడా, నా కుమార్తె, ఈ ఉద్దేశంతోనే నేను నిన్ను ఎన్నుకున్నానయ్యా. ఇందుకే నేను నిన్ను తప్పించాను, ఇందుకే నేను నీ పాపాన్ని కడిగాను, ఇందుకే నీకు నేను ఏ కృప ఇచ్చాను, ఇందుకే అని ఆయన ఏందండి తన మనస్సులో ఉన్న ఉద్దేశాన్ని మాట రూపంలో, దర్శన రూపంలో మనకి తెలియచేస్తాడు. ఏ దేవుని బిడ్డ దేవుని ఉద్దేశాన్ని, ప్రణాళికని తెలుసుకుంటున్నారో వారి జీవితము ప్రకాశించబడుతుంది. వారి అనుభవమే చాలా అద్భుతంగా కనబడుతాయి. ఇక్కడ సౌలు ఇజ్రాయిల్ మీద నేను నిన్ను అభిషేకించాను, రాజుగా మార్చాను. ఎందుకంటే ఇప్పుడు సైన్యములకి అధిపతి అయిన యెహోవా సెలవించేది ఏమనగా, రెండో అనుభవం, దేవుడు మన జీవితంలో ఒక మాటని, లేకపోతే ఒక కార్యంని, లేకపోతే ఒక బాధ్యతని, లేకపోతే ఒక పని చెయ్యమని చెప్పేటప్పుడు లోబడేవారుగా ఉందుముగాక. రెండోది, రక్షించబడిన మన జీవితంలో దేవుడు ఒక కార్యము చెప్పేటప్పుడు, ఒక బాధ్యతని అప్పగించేటప్పుడు, పంపించేటప్పుడు, చెయ్యమని చెప్పేటప్పుడు దానికి మనం ఎటువంటి వారే ఉండాలి? లోబడేవారుగా ఉండాలి, విధేయత చూపించేవారే ఉండాలి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవించేది ఏమనగా, ఈ మాట దేవుడు మనకి దేనిని నేర్పిస్తున్నాడు? నీ జీవితంలో దేవుడు ఒక కార్యంని వాక్యము రూపములో నుండి, ఆలోచన రూపముగా దేవుడు నీకు ఏదైనా చెప్తున్నాడా? సేవకుల రూపంగా, మూలంగా ఏదైనా చెప్తున్నాడా? అమ్మా, ఈ అలవాటుని మానుకో అని వాక్యముల నుండి చెప్పేటప్పుడు ఆ మాటకి లోబడేవారుగా ఉండాలి. దేవుడి విషయంలో నమ్మకంగా ఉండు అని దేవుడు చెప్తే నమ్మకంగా ఉండుటకు లోబడాలి. దేవుని సన్నిధిని సరిగా గణపరచు అని దేవుడు చెప్తే ఆ గణపరిచే విషయంలో లోబడాలి. ఎందుకంటే మన ఆశీర్వాదము లోబడుట మీద ఆధారపడి ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వాదం దేని మీద ఆధారపడి ఉందండి? లోబడుట, విధేయత. అందుకే బైబిల్లో రాయబడింది, నమ్మకమైన వాడు
మెండుగా ఆశీర్వాదాన్ని పొందుతాడు. నమ్మకం, యథార్థత, విధేయత మనుషుల్ని చూసి కాదు, మనుషులు మెచ్చుకోవాలని కాదు, మనుషులకి కనబడాలని కాదు, దేవుడు మనని చూసి ఆనందించినట్టు మనం విధేయత చూపించాలి. లోబడేవాడుగా ఉండాలి. వినే ప్రసంగానికి మనం లోబడాలి. ఒక బాధ్యతకి మనం లోబడాలి. ఒక పని అప్పగిస్తే దానికి లోబడాలి. లోబడుట మన జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవించేది ఏమనగా అని మాట వస్తుంది. దేవుడు ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇలా చెయ్యవద్దు అని దేవుడు మన జీవితంలో చెప్పేటప్పుడు దానికి పూర్తిగా లోబడేవారుగా మన ఉందుముగాక. హల్లెలూయా. ఇది నాకు నచ్చదు, ఇది నాకు ఇష్టం లేదు అని మాట చెప్పవద్దు. హల్లెలూయా. చెప్పవద్దు. ఎంత లోబడుతున్నామో, ఎంత విధేయత చూపిస్తున్నామో, ఎంత దానికి మనల్ని అప్పగించుకుంటున్నామో అంతగా దేవుని దీవెన చేత నువ్వు నడిపించబడతావు. హల్లెలూయా. ఇప్పుడు చదువుతాం. సెలవించేది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకి చేసినది నాకు జ్ఞాపకమే. చాలు. హల్లెలూయా. మన దేవుడు ఎంత సర్వ జ్ఞానము గలవాడు చూడండి. వింటున్నారా వాక్యం? మన దేవుడు సర్వ జ్ఞానము గల దేవుడు. ఆయనలాగా జ్ఞానము ఎక్కడ చూడలేమండి. ఈ భూమిలో ప్రతి సృష్టిలో ఆయన జ్ఞానముని మీరు చూడవచ్చు. కింద పడిపోతే కంటికి కనబడని విత్తనములో ఏందండి ఒక జీవాన్ని ఆయన ఉంచాడంటే ఏం జ్ఞానం అండి? ఒక చిన్న విత్తనం, ఆ విత్తనంలో నుండి ఒక చెట్టు రూపం వస్తుంది. ఆ చెట్టులో అనేక ఫలము వస్తుంది. ఆ ఫలములో నుండి 1000 చెట్టులు ఏందండి తయారవుతుంది. ఏ జ్ఞానం అండి! ఆ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో అంటున్నాడు, రాజు దగ్గర వచ్చి అంటున్నాడు, నా ప్రజలు ఎగిప్తు నుంచి వాగ్దాన భూమికి వారు ప్రయాణమై వస్తా ఉన్నప్పుడు ఈ అమాలేకులు నా ప్రజలకి ఇయ్యలేదు, దారి ఇయ్యలేదు. ఇప్పుడు అబ్బూరు నుంచి పక్కన ఊరు కట్టుమూరు. ఇప్పుడు అబ్బూరు నుంచి కట్టమూరుకి వెళ్ళాలి. ఈ ఒక్క రూటే ఉంది. కానీ ఈ రూట్లో వెళ్ళటానికి మధ్యలో ఉన్న ఈ ఊరు ఏం చేయట్లేదండి, అనుమతించట్లేదు. అప్పటికి వారు చెప్తున్నాము, మీ ఊరు మార్గంగా వెళ్తాము, మీ పొలముని మీకు కలిగినదిని దేనిని కూడా మేము ఏం చెయ్యము, ముట్టుకోము, ఏ అని చెయ్యము, మౌనంగా మెల్లంగా మేము వెళ్ళిపోతామయ్యా, లేకపోతే మేము చుట్టూ రావాలి, పిల్లలు ఉన్నారు, జంతువులు ఉన్నారు, సామాన్లు ఉంది, మాకు ఇబ్బంది అయిందని రిక్వెస్ట్ చేస్తే ఈ అమాలికులు అస్సలు ఒప్పుకోలేదు, విరోధంగా లేచారు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు, వేరే రూట్ నుంచి వారు ఏందండి ప్రయాణమయ్యి వాగ్దాన దేశానికి వెళ్ళిపోయారు. సంవత్సరాలు అన్నీ గడిచిపోయింది. కానీ తన పిల్లల విషయంలో దేవుడు ఎలా ఉన్నాడండి, జ్ఞాపక గుర్తు ఉంది. నువ్వు లోబడవాడైతే, నువ్వు విధేయత గలవాడైతే నీ ప్రతి చిన్న కార్యం ఆయనకు గుర్తు ఉంది. కొందరు అంటారు, యేసయ్యకి నేనంటే ఇష్టమే లేదండి. హల్లెలూయా. అప్పటి వరకు ఆయనకి ఇష్టం ఉంటా, ఈ డైలాగ్ తర్వాతనే ఇష్టం లేకుండా పోవచ్చు. హల్లెలూయా. నా ప్రార్థన అంటే అస్సలు వినడండి.
వాళ్ళకే ఆశీర్వాదం ఇస్తాడు, నాకు ఏ ఆశీర్వాదం ఇయ్యాడండి. వాళ్ళే చర్చిలో సాక్ష్యం చెప్తున్నారు, నేను ఒక్క సాక్షి కూడా చెప్పలేకపోతున్నాను. నువ్వు ఎందుకు సాక్ష్యం చెప్పలేకపోతున్నావు అంటే, చెప్పేవాళ్ళని చూసి నీలో కుళ్ళు ఉంది కనుక నువ్వు చెప్పలేకపోతున్నావు. హల్లెలూయా. కానీ బైబిల్ చెప్పే మాట ఏం తెలుసా? ఆయన జ్ఞాపక పెట్టే దేవుడు. అందుకే యెషయాలో రాయబడింది, ఆయన మనని ఎక్కడ? తన అరిచేతిలో. మన పాపాన్ని అన్ని ఆయన క్షమించి మర్చిపోయాడు. సముద్ర లోతులు దాన్ని వేసాడు. మన పాపమును అధర్మమును తన వీపు వెనక వేసేసాడంట. కానీ మన జీవితంలో జరిగే ప్రతి కార్యాన్ని ఆయన గుర్తు చేసేవాడు. నువ్వు ఎక్కడ ఇబ్బంది పడ్డావు, నువ్వు ఎక్కడ అవమానపడ్డావు, ఎక్కడ నువ్వు తలదించే స్థితికి వెళ్ళావు, ఎక్కడ నువ్వు ఇబ్బందికి గురి అయ్యావు, నీ ఎక్కడ నువ్వు ఏందండి బాధకి గురి అయ్యావు, ఆయన గుర్తు ఉంది. హల్లెలూయా. మన జీవితం ఆయనకి తెలుసు. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన మన హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు. అరణ్యములో ఎడారిలో ఊటని కలుగ చేసేవాడు, మార్గాన్ని సిద్ధపరిచేవాడు. మనం మర్చిపోయినా ఆయన మర్చిపోవాడు. హల్లెలూయా. మనము మర్చిపోయినా ఆయన మర్చిపోవడు. అందుకే మన మనుషులు, ఆయన దేవుడు. అందుకే బైబిల్లో రాయబడింది, మన యథార్థంగా లేకపోయినా ఆయన మన విషయంలో యథార్థవంతుడిగా ఉన్నాడని. ఎన్నో పర్యాయం మన యథార్థతని వదిలిపెట్టేస్తాం, ఎన్నో పర్యాయం దేవుణ్ణి వెతుకుట వదిలేస్తాం, ఎన్నో పర్యాయం ఆత్మీయ విషయంలో సాకులు మనం చెప్పేస్తాం, కారణాలు చెప్పేస్తాం, లోకానికి చోటిచ్చేస్తాం. కానీ ఎన్నడూ క్షణము కూడా ఆయన కృప మనకి దూరం అవ్వలేదు. క్షణము కూడా ఆయన నీడ మనకి దూరం అవ్వలేదు. ఇదన్నీ దేవుని పిల్లలైన మనము గుర్తు చేయాలి. అప్పుడు ఆయన ఎంత మంచివాడని మనకు అర్థమయ్యింది. ఆమేన్ చెప్పండి. అందుకే యెహోషువ అంటున్నాడు, యెహోషువ 1:5, నిన్ను విడువను ఎడబాయను, బ్రతుకు దినము అన్నిటను ఏ మనుష్యులను నీ ఎదుట నిలబడరు. యెహోషువ నీ ఆత్మిక తండ్రి, నీ నాయకుడు, నీ పాస్టర్ మోషే చనిపోయాడు, ఇప్పుడు నాకు దిక్కు లేదు, ఇప్పుడు నాకు ఎవరు లేరు అని నువ్వు బాధపడుతున్నావో, మోషేకు తోడై ఉన్నట్టు ఆమేన్ చెప్పండి, నీకు తోడై ఉంటాను. నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు వచ్చావు నాకు తెలుసు, నీ గత దినము నాకు తెలుసు, నేను ఎందుకు నేను ఎన్నుకున్నాను నీకు తెలియకపోవచ్చు, నీ మీద నేను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను. భయపడవద్దు, ఈ ప్రజల్ని ఎలా నడిపిస్తాను, ఈ ప్రజలకి నేను నాయకుడిగా ఎలా ఉంటాను అంటావో, మోషే కంటే బెటర్గా నేను నిన్ను నడిపిస్తానయ్యా. హల్లెలూయా. మోషే చెయ్యని పని నీ చేత నేను చేపిస్తాను. అది నిజమే. మోషే నడిపించాడు, అద్భుతాలు చేశాడు, కానీ 7 జాతుల్ని ఓడించలేదు కదా. ఈ యోషువ చేత 7 జాతుల్ని ఓడించాడు. ఈ యోషువ చేతులు 31 రాజులు వంగిపోయారు. వాగ్దాన దేశంలో ప్రజలు అడుగు పెట్టారు. భయపడిన వాడే దేవుడు అంటాడు, భయపడవద్దు. ఒకరోజు యాకోబు అన్నకి భయపడి తన ప్రాణాన్ని తప్పించుకోవటానికి ఏం చేస్తున్నాడండి, తన మామగారి ఇంటికి పారిపోతున్నాడు. చీకటి కమ్మిన వేళలో ఒక రాయిని తల కింద పెట్టుకొని పనుకుంటే ఆ రాత్రుల్లో దేవుడు దర్శనమయ్యాడు. అప్పుడు ఆదికాండము 28:15 ఆయనను చూసి ఒక మాట అంటున్నాడు, నేను నీతో చెప్పిన మాట నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను, తోడై ఉండి వెళ్ళు ప్రతి స్థలమందు కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు. ఆమేన్ ఆమేన్ చెప్పండి. విడువను అని చెప్పగా
మీకు దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేరే వరకు మిమ్మల్ని మర్చిపోవడు, మిమ్మల్ని విడిచిపెట్టడు. నువ్వు అనాథ కాదు. ఆమేన్. దేవునికి అన్నీ గుర్తుందండి, అన్నీ గుర్తుంది. మన గత కాలం ఆయన గుర్తుంది, మన వర్తమానం ఆయనకు గుర్తుంది, మన భవిష్యానికి గుర్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఆయనకి అన్నీ తెలుసని విషయము ఇప్పుడు ఎవరికి అర్థం అవ్వాలి? ఆయన నన్ను విడువడు అనే విషయం ఎవరికి అర్థం అవ్వాలి? ఆయన చెప్పినది నా జీవితంలో నెరవేరుస్తాడనే విషయం ఎవరికి అర్థం అవ్వాలి? నీకు విరోధంగా శత్రువులు లేచారా? నీకు విరోధంగా మాట్లాడారా? నీకు విరోధంగా ఏదైనా చేశారా? ఇంకను చెయ్యని, ఇంకను చెయ్యని, ఇంకను మాట్లాడని, ఇంకను చిన్న చూపు చూడని, ఇంకను విమర్శించని, చెయ్యని తప్పుని చేశారని చెప్పని. అన్ని ఆయనకు గుర్తుంది. తన పిల్లలకి విరోధంగా శత్రు చేసినది ఆయనకి గుర్తుంది. అందుకే నా బైబిల్ చెప్పేమాట, ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు, తన పిల్లల కొరకు వ్యాజ్యము ఆడే దేవుడు, తన పిల్లల కొరకు నీతిని జరిగించే దేవుడు. నీ పక్షంలో కూడా ఆయన నీతిని జరిగిస్తాడు. హల్లెలూయా. నీతిని జరిగిస్తాడు. నేను అన్నా, ఒక సమయం వచ్చింది మనం వెతికినా మన చుట్టూ శత్రువు ఉండరు. హల్లెలూయా. దాని అర్థము అందరూ మనతో సమాధానంగా మారిపోతారు. హల్లెలూయా. అందుకే ప్రభువా, వాడు కనీసం వాడు ఎన్ని చేశారు తెలుసా నాకు విరోధంగా? కొందరు ప్రార్థన చేస్తారు, వాళ్ళు నాకు విరోధంగా ఎన్ని చేశారు తెలుసా ప్రభువా, కనీసం వారు ఒక చైనను ఇరగొట్టు ప్రభు అంటారు కొందరు. హల్లెలూయా. అలా చెయ్యవద్దు. మనము మౌనంగా ఉంటే మన పక్షంలో ఆయన మాట్లాడతాడు. మాట అర్థమైందా? మనం హడావుడి చూపిస్తే ఆయన సైలెంట్ అయిపోతాడు. మనము ఏ ఊ బి సి అన్నామనుకోండి, ఆయన మౌనంగా ఉండిపోతాడు. ఇంకా మనం వెళ్ళి కొట్టుకొని నెట్టుకొని పడి పొరలి పోలీసు వచ్చి అదే దేవుడి పిల్లైన మనము మౌనంగా ఉంటాం. నీ పక్షములో ఆయన నీతిని జరిగిస్తాడు. హల్లెలూయా. నా దేవుడు నీతిని జరిగించేటప్పుడు ఇంక మీదట అక్కడ విరోధాలు ఉండదు, పగ ఉండదు, గలిబిలి ఉండదు. అక్కడ మొత్తం సమాధాన వాతావరణమే ఉంటాయి, నెమ్మది ఉంటాయి. గనుక బైబిల్ చెప్పేమాట, నా అమలేకులు నా ప్రజలకు చేస్తున్న విషయాన్ని నేను మర్చిపోలేదు. నాకు జ్ఞాపకం ఉంది. ఈ రోజు నుంచి మీ ప్రార్థనలు చెప్పండి, దేవా నువ్వు నన్ను గుర్తు చేసి ఉన్నావయ్యా, నన్ను నీ తన అరిచేతిలో చెక్కి ఉన్నావు ప్రభువా, నువ్వు నాకు దూరం కాదు ప్రభువా, నేను చెప్పవలసిన అవసరం లేదు, అన్ని నీకు తెలుసయ్యా అని ఆయనకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాలుగోది మొదటి, దేవుడు మనని ఏ స్థితిలో నుండి మనని మంచి స్థానములో కూర్చోపెట్టాడనేది గుర్తు చేసి ఏం చేయాలి? కృతజ్ఞత చెప్పేవారుగా ఉండాలి. రెండోది, దేవుడు చెప్పే ప్రతి మాటకి లోబడేవారుగా ఉండాలి. మూడోది, మన జీవితంలో ఉన్న సమస్తాన్ని ఆయన ఏందండి చూస్తున్నాడు, మర్చిపోలేదు, ఆయన గుర్తు ఉంది. నాలుగోది, మొదటి సామువేలు 15వ అధ్యాయము 3వ వాక్యం నుండి 9వ వాక్యం వరకు మీరు ఇంట్లో వెళ్ళి చదువుకోండి. అక్కడ దేవుడు 3వ వాక్యం వరకు చదవండి. కాబట్టి సౌలు నీవు పోయి
ఆ కనికరిప్పక అమాలేకుల్ని ఏం చెయ్యాలి? అత్తము చేయుచ్చు. చూడండి, పురుషులేమి, స్త్రీలులేమి, బాలులు ఏమి, పసిపిల్లలు ఏమి, ఎద్దులు ఏమి, గొర్రెలేమి, ఆ ఆ అన్నిటిని అత్తము చేసి అంతయు పాడు చేసి అమాలేకులను నిర్మూలము చెయ్యమని చెప్పగా. వినండి, ఈ వాక్యం చదివేటప్పుడు మనకి ఎలా అనిపించిందంటే మన దేవునికి కొంచెం కూడా కనికరమే లేదు. మా వాక్యం వింటున్నారా? ఈ వాక్యం చదివిన వాక్యాన్ని చూసేటప్పుడు ఒకవేళ మనకి ఎలా అనిపించవచ్చు, మన దేవునికి కనికరమే లేదు, ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి, జాలిగల దేవుడు, కృపామయుడు అనే వాక్యం ఉంది. ఎక్కడ? అమాలేకుల్ని చంపమన్నాడు, సరే తప్పు చేశారు. స్త్రీలను చంపమంటున్నాడు, పురుషుల్ని చంపమన్నాడు, బాలుల్ని చంపమన్నాడు, పశు పిల్లల్ని, జంతువుల్ని చంపమంటున్నాడు. వారికి కలిగినది మొత్తం ఏందయ్యా ఇది? ఆలోచిస్తున్నారు వద్దా? పిల్లలు ఏ తప్పు చేశారు? పశు పిల్లలు ఏ తప్పు చేశారు? చాచా, ప్రభు ఇలా చేయకూడదు కదా. హల్లెలూయా. ఇలా మనకి ఆలోచన రావచ్చు. మన దేవుడు ఎంత ప్రేమమయుడు అంటే, ఆయన దగ్గర పిల్లలు వస్తే శిశువులు ఆపితేనే ఆయన ఒప్పుకోలేదు. పిల్లల్ని నా దగ్గర రావుటకు అడ్డగించవద్దు అన్నాడు కదా. ఆ పిల్లల్ని చంపమని ఎందుకు చెప్పాడు? ఆ స్త్రీలను చంపమని ఎందుకు చెప్పాడు? ఆ పురుషులు ఒకవేళ తప్పు చేసి ఉండవచ్చు, వారు పితరులు పాపం చేసి ఉండవచ్చు. ఈ స్త్రీలు ఏ నేరం చేశారు, ఈ పిల్లలు ఏ నేరం చేశారు అని మనము మన తెలివితేటల నుండి మనం ఆలోచించవచ్చు. ఇక్కడ దేవునికి దయ లేదు, కనికరం లేదు అన్నట్టు మనం భావించవచ్చు. ఇక్కడ దేవుడు ఈ ఆజ్ఞను ఇయ్యుటకు కారణము మనం అర్థం చేసుకుంటే మనకి వాక్యం అర్థమైపోయేది. చిన్న మాటని ఈ వాక్యంలో ఈ ప్రజల్లో ఇలా అర్థము చెయ్యబడుటకు కారణము ఒక ఏందండి, చరిత్ర అని, వీళ్ళని గురించిన ఒక చరిత్ర మాటని నేను మీకు చెప్తాను. అది చాలా అపవిత్రమైన కార్యము. ఈ అమాలేకులు ఉన్నారు చూసారా, వీరు చాలా అపవిత్రమైన క్రియలు చేసేవారు. అంటే వాళ్ళు చేసే కొన్ని తప్పు, కొన్ని పాప క్రియలని మనం నోరారా చెప్పలేము, వివరించలేము. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఆ కాలంలో ఎన్నో జాతులు ఉన్నారు. ఫిలిష్తీయులు, మోవాబీలు, అమలేకీలు, ఏందండి ఇంకా ఈజిప్తులు, ఇలా ఎన్నో జాతులు ఉన్నారు చూసారా బైబిల్లో. వాటిలో పర్టికులర్ గా కొన్ని జాతులు ఉన్నారు. ఫిలిష్తీయులు, మోవాబులు, అమలేకీలు, ఎబూసీయులు, కానానీయులు, ఇలా కొన్ని జాతులు ఉన్నారు. వీళ్ళు ఏందండి, నానా విధమైన దేవుణ్ణి నమ్మేవాళ్ళు. వినాలి, వీళ్ళు ఎవరండి? నానా విధమైన దేవుళ్ళని నమ్మేవారు, పూజలు చేసేవాళ్ళు, కార్యక్రమము చేసేవారు. ఆ కార్యక్రమము చాలా అసహ్యంగా ఉంటాయి, చాలా అపవిత్రంగా ఉంటాయి. దాంట్లో ఈ అమాలేకులు ఒక పండుగ చేస్తారు. వినాలి, వారు నమ్మే
ఏందండి ఆ దేవునికి సంబంధించిన ఒక పండుగ వారు చేస్తారు. ఆ పండుగ రోజు ఏందండి వారు ఆ కార్యక్రమం రోజు వారు నమ్మిన ప్రకారము వారు ఏం చేస్తారంటే ఆ రోజు ఈ పురుషులు, అలాగనే స్త్రీలు, అలాగనే వారింట్లో ఉన్న యవన పిల్లలు, అలాగనే చిన్న పిల్లలు అందరూ ఒక స్థలంలో సమకూడుతారు. సమకూడి అలాగనే వారి దగ్గర ఉన్న జంతువుల్ని ఏం చేస్తారండి, జంతువుల్ని కూడా అక్కడ రప్పిస్తారు. వారి లెక్కలో ఇది మన పండుగ, మన దేవునికి మనం ఏంటంటే మొక్కుబడి చేస్తున్నాము అని వారు భావించి, వారు మూఢ నమ్మకం మీద ఆధారపడి, వారు వ్యర్థమైన భక్తి మీద ఆధారపడి, వారు పితరులు వారికి నేర్పించిన కార్యమే నిజము అని భావించి వారు పండగలో అనేక కార్యక్రమంలో ఒక అసహ్యమైన, ఒక అపవిత్రమైన కార్యక్రమము క్రియలు ఏమిటంటే వారు ఆ పురుషులు ఎందుకంటే జంతువులతో పాపం చేస్తారు. స్త్రీలు ఏంటంటే జంతువులతో పాపం చేస్తారు. పిల్లల్ని అక్కడ ఉన్న జంతువులతో పాపం చేపిస్తారు. అది వాళ్ళ దృష్టికి పరిశుద్ధత లాంటిది. కానీ ఈ పాపాన్ని ఖండించి, ఈ పాపం ఎంత అపవిత్రమైనది అనేది ధర్మశాస్త్రంలో లేవి కాండంలో దేవుడు ఆల్రెడీ ఏందండి ఆజ్ఞ ఇచ్చాడు. వినండి, ఈ పురుషులు ఈ జంతువులతో ఇలా సంబంధం పట్టుకొనుట వలన ఏందండి ఆ జంతువులో నుండి కొన్ని అశుద్ధ ఆత్మ ఏందండి ఈ పురుషుల్లో ప్రవేశించుట, స్త్రీలో ప్రవేశించుట, దీని వలన ఆ పాపం అలాగనే వీళ్ళ గర్భములో పుట్టే పిల్లలకి ఆ అపవిత్ర ఆత్మ ప్రవేశించుట, ఆ జంతువుల్లో నుండి కొన్ని నానా విధమైన ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా, కొన్ని వైరస్ ఏందండి ఈ పురుషుల్లో ప్రవేశించి దీని వలన ఆ కాలంలోనే కొన్ని ఎయిడ్స్, ఆ కాలంలోనే కొన్ని భయంకరమైన వ్యాధులు సోకింది. హల్లెలూయా. బైబిల్కి సంబంధించిన కొన్ని సైంటిస్ట్, కొన్ని రీసెర్చ్ చేసే వాళ్ళు కొన్ని సంవత్సరము గతము పరిశోధనకి వెళ్ళి ఈ అమలేకర్ నివసించిన ప్రాంతానికి వారు వెళ్ళి అక్కడ పరిశోధన చేసి ఉంటే అక్కడ చాలా విషయాన్ని వాళ్ళు పరిశోధన చేసిన తర్వాత వారికి అక్కడ ఒక గ్రంథము దొరికింది. ఆ గ్రంథాన్ని వాళ్ళు చదువుట మొదలు పెడితే ఈ కాలంలో మన ఎలా ఎయిడ్స్, ఈ కాలంలో మన ఎలా వైరస్, ఈ కాలంలో శరీరంలో కొన్ని విపరీతమైన ఏందంటే రోగాలు ఎలా మనం చూస్తున్నామో ఇది ఆ కాలంలోనే సోకిందంట. ఈ పాపం వలన ఈ వ్యాధి, ఈ బ్యాక్టీరియా, ఈ వైరస్ ఆ సమాజంలో అక్కడ పిల్లల్లో ఆ అన్ని సోకి అందరూ ఒకటి అపవిత్ర ఆత్మ వలన పీడింపు, రెండోది వ్యాధి వలన అది పీడించబడి ఉన్నారు గనుక ఈ సమాజం వలన ఏందండి ఆ పట్టణానికి, ఆ దేశానికి అనేకలకి శాపము అని దేవుడు గుర్తెరిగి, హల్లెలూయా, దీని వలనే దేవుడు అన్నాడు ఏందండి పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, జంతువులేమి మొత్తాన్ని మీరేం చేసండి నాశనము చేసేయండి. హల్లెలూయా. అపవిత్రత, అపవిత్రత చెయ్యకూడదు అని ఆ అసీగమైన కార్యాన్ని చేస్తున్నారు కనుక వారి మీద ఒక నాశనం వచ్చింది. దేవుని సంగమా మన జీవితంలో నేర్చుకోవాలి. మన వలన యేసు ప్రచురం అవ్వాలి కానీ మన వలన పాపము ప్రచురం అవ్వకూడదు. హల్లెలూయా.
ఆ తల్లి తండ్రి అపవిత్రమైన క్రియల వలన పిల్లలు అశుద్ధానికి, పిల్లలు అపవిత్రతానికి, పిల్లలు అపవిత్రతానికి, శాపానికి, నాశనానికి గురి అయిపోయారు. కనుక మన నమ్మకము దేవుడి మీద ఉండాలి, కానీ మూఢ నమ్మకాల మీద మనం నిలబడకూడదు. అది అపవిత్రత, అది మేలు నుంచి మనల్ని దూరం చేసేసిద్ది. దేవుడి మీద ఉన్న నమ్మకంలో నుండి మనల్ని దూరం చేసేసిద్ది. దేవుడు మనకి మధ్యలో ఉన్న బంధముల నుండి మనల్ని దూరం చేసేసిద్ది. చెప్పాలి, దేవుడి మీద మనకి ఏముండాలండి? నమ్మకం ఉండాలి, కానీ మూఢ నమ్మకాలు ఉండకూడదు. ఇలా కుటుంబంలో శాపము, కుటుంబంలో మారని రోగము, కుటుంబంలో అర్థమవ్వని చీకటి క్రియలు, కొన్ని మరణానికి దగ్గర వెళ్ళే వీటి వెనక ఏమిటంటే అపవిత్రత. వారు నమ్మిన మూఢ నమ్మకాల్లో దాగి ఉన్న అపవిత్రత, శాపము, అపవాది నాశనానికి నడిపిస్తుంది. కనుక దేవుని పిల్లలైన మనము జీవానికి పిలువబడ్డాం. ఆమేన్ చెప్పండి. పరలోకానికి మనం పిలువబడ్డాం, పరిశుద్ధతానికి పిలువబడ్డాం, దేవుని కృపకి పిలువబడ్డాం, ఆయన దయకి మనం పిలువబడ్డాం, మనము ఆశీర్వాదానికి పిలువబడ్డాం. శాపానికి కాదు, నాశనానికి కాదు, నరకానికి కాదు. ఆమేన్ చెప్పండి. కనుక అందుకే వీళ్ళ మీద దేవుని ఒక తీర్పు, నాశనం వచ్చింది. ఇది మన జీవితంలో దేవుడు ఒక హెచ్చరికను ఇస్తున్నాడు. నీ అపవిత్రత నీతో అయిపోయేది కాదు, నీ సంతతిని అది డ్యామేజ్ చేసింది. నీ మూఢనమ్మకాలు, ప్రవర్తన, క్రియలు నీతో అయిపోయేది కాదు, నీ పిల్లలకి ఎఫెక్ట్నిచ్చింది. నీ మూఢనమ్మకాలు, క్రియలు, ప్రవర్తన వలన నీతో కాదు, నీ పిల్లలకు నువ్వు ఎరుగని రోగము, వ్యాధి అది రావుటకు చాలా అవకాశం ఉంది. కనుక మన అపవిత్రత తొలగుటకు యేసు రక్తములో మనం జీవించుముగాక. తెలిసి తెలియక చేసిన కార్యము యేసు రక్తము వలన కడగబడునుగాక. హల్లెలూయా. మన తల్లి తండ్రి వారు తెలియక పాటించిన ఆ కార్యక్రమము, ఆ పద్ధతి, ఆ అలవాటు మనము కొనసాగకుండా మనము సత్యములో జీవించుముగాక. మన ఇల్లు సత్యములో కట్టబడునుగాక. మన పిల్లలు యేసు రక్తములో ముద్ర వేయబడునుగాక. అపవిత్రతానికి సంబంధించినది యేసు నామములో కొట్టివేయబడునుగాక. మన మీద, మన పిల్లల మీద, మన ఇంటి మీద అది లేకుండా పోవునుగాక. ఇది మన ప్రార్థనై ఉండాలి. హల్లెలూయా. అందుకే ఈ పనిని చెయ్యమని దేవుడు ఎవరికి చెప్పాడు? సౌలుకి చెప్పాడు. అంతేనా? సౌలు వెళ్ళి అమాలేకీయుని మొత్తాన్ని ఏం చేసేసాయి? అత్తమ్ము చేసేసా అన్నాడు. 5వ మాట చెప్తాను, ముగిస్తాను. 8వ వాక్యం, అమాలేకులు రాజైన ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూల చేశాను. ఏమండి, ఇక్కడ సౌలు దేవుడు చెప్పినట్టు చేశాడా కాదా? సౌలు దేవుడు చెప్పినట్టు చేశాడా కాదా? ఏ అన్నాడు? పురుషులు, స్త్రీలు, పిల్లలు, జంతువులు, వారికి కలిగిన మొత్తాన్ని హతము చేశారు. మళ్ళీ మా నాన్నగారు ఏం చేశాడు? రాజుని పట్టుకొని వచ్చేసాడు. సార్కి ఇది అవసరం అంటారా? జనులని హతము చేయమంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? రాజు దగ్గర నుంచే కదా. మళ్ళీ రాజుని ఈయనేంది చంపకుండా తన ఇంటికి తీసుకొని వచ్చాడు? ఇది దేనికి గుర్తు తెలుసా? రాజుని పట్టుకొని అలా తన సైన్యముతో
రాజా తన దేశానికి వచ్చేటప్పుడు ప్రజలు చూసి, ఆహా, రాజు అందరినీ చంపేసి, ఓ ఈ రాజుని అరెస్ట్ చేశాడు, ఓ ఈ రాజుని ఏందండి పట్టుకున్నాడు అని అందరూ ఆయనని కొంచెం ఆ అనిపించుకోవాలి, పొగిడించాలని, కొంచెం హైలైట్ అవ్వాలని. నేను ఏం చేశాను అనేది ప్రజలకి, ఇప్పుడు రాజు కూడా కనబడకపోతే సౌలు వెళ్ళి ఏదో చేసి వచ్చాడు అంతగా మాట్లాడతారు. ఈయన ఏం చేసి వచ్చాడు అని అందరికి చూపించాలని రాజుని పట్టుకుని వచ్చాడు. ఇప్పుడు రాజు కనబడితే ప్రజలకు అర్థమైపోయింది, ఈయన అమాలేకు దేశానికి విరోధంగా వెళ్ళాడు, యుద్ధం చేశాడు, అందరిని చంపాడు, రాజుని పట్టుకొని వచ్చాడు, మన రాజుకు ఒక జై అయ్యండి అనిపించుకోవాలి. తాను చేసినది పబ్లిక్ కనబడాలి, చూపించుటకు, గుర్తింపు కొరకు ఎవరిని పట్టుకొని వచ్చేసాడు? రాజుని పట్టుకొని వచ్చాడు. కానీ దేవుడు అన్నాడు, మొత్తాన్ని అక్కడే క్లియర్ చేసి వచ్చేయి అన్నాడు. హల్లెలూయా. ఇది దేనికి సాదృశ్యం అంటే హెచ్చింపు. మన జీవితంలో మనలో నుండి యేసయ్య కనబడాలి అని మనం ఆశపడాలి. యేసయ్య హైలైట్ అవ్వాలని ఆశపడాలి. ఆయనే ప్రత్యక్షం అవ్వాలని ఆశపడాలి. ఆయనకే సమస్త మహిమ చెల్లాలి అని ఆశపడాలి. కానీ నేను హైలైట్ అవ్వాలని ఎన్నడూ మనలో తలంపు రాకూడదు. కొన్ని భక్తులు ఉంటారు, మనని పొగుడుతారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? వద్దయ్యా, ఆయన కృప వలనే నేను ఉన్నాను అని చెప్పాలి. కొందరు మనని పడేయటకే పొగుడుతారు. ఈ మాట అర్థమైతే చాలు. హల్లెలూయా. కొందరు మనని పడేయటకే పొగుడుతారు. అప్పుడు మనం చెప్పాల్సిన ఒకటి, అయ్యో వద్దు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, అలా కాదయ్యా, ఆయన కృప వలనే ఇదాన్ని. పిల్లలు బాగా చదువుతున్నారు, ఆయన కృప. ఇల్లు కట్టుకున్నాను, ఆయన కృప. ఈ పని చేస్తున్నాను, ఆయన కృప. ఇలా చక్కని స్థితిలో ఉన్నానా, ఆయన కృపయ్యా, నేను ఏం కాదయ్యా. హల్లెలూయా. మనం ఏం పాటు వాడండి, నా మాట మీకు అర్థమైందా? ఇక్కడ కూర్చుండుటకు మనం అంత మంచివాళ్ళ? తండ్రి అని ఆయనను పిలువుటకు మనం అంత మంచివాళ్ళ? ఎప్పుడో మనము చనిపోయి ఉండాలి. ఎప్పుడో మనం ఈ లోకము, ఈ భూమిలో మట్టిగా మనం మారి ఉండాలి. ఆయన కాదా మనని నిలబెట్టుకున్నాడు. ఎంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించిన, కృప ఇచ్చిన, వరం ఇచ్చిన, మనము వలన, మన ప్రార్థన వలన చనిపోయిన వ్యక్తి లేచినా సరే ఆయనకే మహిమయ్యాలి, కానీ నేను అని చెప్పకూడదు. హల్లెలూయా. కొందరు చూపులో గర్వము కనబడతాయి, కొందరు నడకలో గర్వము కనబడతాయి, కొందరు నిలబడే విధములో గర్వము కనబడతాయి, కొందరు సమాధానించే విధంలో చూడండి గర్వము కనబడతాయి. మనము ఆ బ్యాచ్కి దూరంగా ఉండుముగాక. మనకి గర్వము వద్దు. ఏముంటే చాలు? తగ్గింపు ఉంటే చాలు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఈ అయ్యగారు అన్ని చేశాడు, కానీ కొంచెం హైలైట్ అవ్వాలి. హల్లెలూయా. వద్దండి. ఎక్కడ కూడా మనము కాదు, యేసయ్య మహిమపడును గాక. హల్లెలూయా. ఆయనకి మహిమ ఇచ్చే ఈ బ్రతుకై ఉండాలి, కానీ ఆయన మహిమని మనము దొంగిలించేవారుగా మనం ఉండకూడదు. ఎంతగా మనల్ని తగ్గించుకుంటామో, ఎంతగా ఆయనలో మనల్ని మరుగు చేసుకుంటామో, ఎంతగా ప్రభువా నీవే ప్రభువా, నీ దయే ప్రభువా, నీవే ప్రభువా అని ఎంతగా మనం ఆయనకి చెప్తున్నామో, నేను చెప్పనా, అంతగా ఆశీర్వాద ఊటలు ఏంటంటే కౌంటింగ్లో వస్తానే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. హెచ్చింపు మన జీవితంలో వద్దు. మనము కూడా హెచ్చింపు మాట వద్దు. ఎదుట వాళ్ళు కూడా నన్ను పొగడాలని ఆశ వద్దు.
వద్దు. మనల్ని చూసేవారు మనని గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏం తెలుసా? దేవుడు నీకు తోడై ఉన్నాడు. మన ఇంటికి వచ్చిన వాళ్ళు మనల్ని చూసి ఏం చెప్పాలి తెలుసా? ఈ ఇంటిలో నీ దేవుడు ఉన్నాడని చెప్పిపోవాలి. నీ పిల్లల్ని చూసేవారు ఏం చెప్పాలి తెలుసా? నీ ఆరాధించే దేవుడు నీ పిల్లలతో ఉన్నారని చెప్పాలి. మన జీవితాన్ని చూసే వాళ్ళు ఏం చెప్పాలి తెలుసా? నిజంగా నీ దేవుడు నిన్ను ఈ స్థితిలో ఉంచాడని చెప్పిపోవాలి, కానీ అక్కడ మరి మాట వినబడకూడదు. హల్లెలూయా. చివరి మాట చెప్పి ముగిస్తాను. 11 వాక్యము. సౌలు, ఇప్పుడు దేవుడు అంటాడు, సౌలు నన్ను అనుసరించగా వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయెను గనుక. అయ్యో, దేవుడు ఎంత బాధ మాట చెప్తున్నాడు. ఇతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నానమ్మా. అయ్యా, మన జీవితంలో ఈ స్టేట్మెంట్ ఎన్నడూ రాకుండా చూసుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు అమలేకరు చేసిన తప్పు కంటే దేవునికి ఎక్కువ బాధని కలిగచేసిన ఒక విషయం తెలుసా? ఇతడు నా ఆజ్ఞలను ఏం చేయలేదండి, గైకొనలేదు అని దేవునికి ఎక్కువ బాధ కలిగింది. లోకంలో పాపం ఉందండి, దుష్టత్వం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. దేవుడు చూస్తున్నాడు, బాధపడుతున్నాడు. కానీ ఆ బాధ కంటే ఎక్కువ బాధ మన వలన యేసయ్యకు కలిగింది. ఎప్పుడు తెలుసా? మన లోబడకుండా పోయేటప్పుడు, తిరుగుబాటు చేసేటప్పుడు. దీని అర్థం ఏం తెలుసా? ఈయన కొరకు నేను సిలువలో నాశనంగా మరణించానే, ఇతన్ని రాజుగా చేసినందుకు దేవుడు ఏం పడ్డాజా? పశ్చాత్తాపడ్డాడు. మన తప్పు చేసేటప్పుడు, తిరుగుబాటు చేసేటప్పుడు, నువ్వు తునీకరంగా జీవించేటప్పుడు, నీ పద్ధతిని నువ్వు మార్చుకోకుండానే నువ్వు భక్తి చేసేటప్పుడు, నీ జీవితాన్ని మార్చుకోకుండానే నువ్వు జీవించేటప్పుడు, వారిని చూసి దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఇతనికి ఈ స్థానాన్ని ఇచ్చి నేను పొరపాటు చేశానే, ఇతన్ని రక్షించి నేను పొరపాటు చేశానే, ఇతనికి ఈ అభిషేకాన్ని ఇచ్చి నేను పొరపాటు చేశానే, ఇతన్ని తప్పించి పొరపాటు చేశానే, ఇతనికి ఈ మేలు చేసి పొరపాటు చేసేసానే. మనని గురించి దేవుడు చెప్పకూడదు. వింటున్నారా? వేల వేల మందికి చిన్న పాక కూడా లేని స్థితిలో ఉంటే ఈయనకి చక్కని ఇల్లు ఇచ్చానే, కానీ ఇలా చేశాడే అని మన నిమిత్తము బాధపడేవాడిగా ఉండకూడదు. గాడిదని వెతికిన ఇతన్ని రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. మనని గురించి ఎలా అండి? మన జీవితంలో దీవెనలు రావాలా, మన జీవితంలో మనము స్థిరపడాలా, మన జీవితంలో వాగ్దానము నెరవేరాలా, మన ధన్యులుగా ఉండాలా, నీ వలన నీ దేవుడు ఆనందించాలి, నీ వలన నీ దేవుడు దుఃఖపడకూడదు, నీ వలన నీ దేవుడు మహిమ పొందాలి, నీ వలన నా దేవుడు అవమానం పొందకూడదు, నీ వలన నా దేవుడు ఘనపరచబడాలి, నీ వలన నా దేవుడు ఘనహీనపరచబడకూడదు. నిన్ను రక్షించుటకు ఆయన సంతోషపడాలి, నిన్ను తన సొత్తుగా మార్చినందుకు సంతోషపడాలి, నిన్ను పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా మార్చినందుకు సంతోషపడాలి. నీ ఆరాధనని చూసి, నీ పాటల్ని చూసి, సంఘానికి నువ్వు వచ్చే అనుభవాన్ని చూసి, నువ్వు యథార్థతను చూసి సంతోషపడాలి. కానీ పశ్చాత్తాపపడినట్టు మన బ్రతుకు ఉండకూడదు. ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్యాన్ని, ప్రసంగాన్ని విని మనం మార్చుకపోతే ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు నా పిల్లలు ఇలా ఉన్నారు? ఈరోజు నీ వలన
నీ దేవుడు పశ్చాత్తాపడుతున్నాడా? నీ వలన నీ దేవుడు సంతోషపడుతున్నాడా? నీ ఇల్లును చూసి నీ దేవుడు సంతోషపడుతున్నాడా, పశ్చాత్తాపడుతున్నాడా? నీ అనుభవాన్ని చూసి నీ దేవుడు సంతోషపడుతున్నాడా, పశ్చాత్తాపడుతున్నాడా? సంఘములో నువ్వు నాటబడిన అనుభవం, సంఘములో ఫలమిచ్చే అనుభవం, పరిచర్యలో నువ్వు దేవుని గణపరిచే అనుభవం, సమాజంలో నీ సాక్ష్యం వలన దేవుడు సంతోషపడుతున్నాడా, పశ్చాత్తాపడుతున్నాడా? హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగించనా? దేవుడు పశ్చాత్తాపడ్డాడు. సౌలు రాజ్యానికి ముగింపు వచ్చేసింది. ఎంత బాధాకరమైన స్టేట్మెంట్ అండి. పశ్చాత్తాపడ్డాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, స్థానాన్ని కోల్పోయాడు, కిరీటాన్ని కోల్పోయాడు, రాజ్య వస్త్రాన్ని కోల్పోయాడు, రథాన్ని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. తర్వాత అధ్యాయంలో 16 చూస్తే దేవుడు దావీదుని ఏందండి పట్టాభిషేకం చేస్తున్నాడు. ఎంత భయంకరమైన మాట అండి. ఈ ఉదయము దేవుడు మనకు ఒక హెచ్చరిక మాటనిస్తున్నాడు. నీ వలన దేవుడు పశ్చాత్తాపడుతున్నాడా? నీ వలన నా యేసయ్య మహిమపరచబడుతున్నాడా? ఇక్కడే మీ ఆశీర్వాదాలు, మీ మేలు, మీ స్వస్థతలు, మీ విడుదల, మీ క్షేమము అన్ని ఆగి ఉంది. సౌలుని రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు. సామ్రాజ్యానికి, పరిపాలనకి, రాజస్థానానికి ముగింపు వచ్చేసింది. అమ్మా అయ్యా, దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, సంఘానికి వస్తున్నాం. ఈ ఉదయము దేవుడి ముందు మనం నిదానించవలసినది, మనల్ని మనమే పరిశోధించవలసిన ఒక విషయం ఉంది. నీ వలన, నీ ఇంటి వలన, నీ ప్రవర్తన వలన, నీ భక్తి వలన, నీ విశ్వాస వలన, నీ నడవడిక వలన నీ దేవుడు పశ్చాత్తాపడుతున్నాడా, సంతోషపడుతున్నాడా? ఏదైనా సరండి, మీరు పాడే ఆ పాటలు అవ్వచ్చు, ఆరాధన అవ్వచ్చు, మీరు చెల్లించే కాணிకలు, మీరు చెల్లించే దశభాగము, ఏంటంటే దేవుడితో మీరు చేసిన తీర్మానాలు, ఇంటిలో, సమాజంలో, సంఘములో నీ దేవుడు మిమ్మల్ని చూసి ఆనందిస్తున్నాడా? దేవుడు మనని గురించి ఎలా ఆలోచించాలని ఇష్టపడతాడు తెలుసా? యోబులాగా. యోబు భూమిలో యోబులాంటి నీతిమంతుడు మరొకరు లేరు. యోనా దేవుడితో, అనోకు దేవుడితో సంచరించిన వాడు, నోవా దేవుని దృష్టిలో కృప పొందినవాడు, దావీదు నా హృదయానుసారమైన వాడు, యేసయ్య ఏందని ఇతడు నా కుమారుడు, ఇతనెందు నేను మనని గురించి అలా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడండి. నీ వలన ఆయన బాధపడినట్టు ఉంటే మనము వర్ధిల్లము, క్షేమముని స్థూడము. ఈరోజు చాలామంది ఏదో కొంచెం స్థితి మారింది, ఏదో కొంచెం అనుకూలతలో ఉన్నాము, ఒకే అవసరాలు తీర్చబడింది అనుకుని ఆయనకి ఒక స్టెప్ వెనకపోతే ఆయన పశ్చాత్తాపడతాడు. చిన్న కుమారుడు తండ్రికి ఇంటికి దూరమయ్యాడు. కరువు, పాపము, చీకటి, ఒంటరితనం, నాశనము అన్నిటికీ గురి అయిపోయాడు. ఎప్పుడు తండ్రి ఇంటికి వచ్చాడో మరలా కొత్త చెప్పలే, కొత్త బట్టలు, ఉంగరం, మరలా విందు, మరలా సంతోషం. మన వలన మన దేవుడు పశ్చాత్తాపడవద్దమ్మా. మన వలన మన యేసయ్య మహిమ పడాలమ్మా, మహిమ పడాలి. అందుకే ఈ జీవితాన్ని మనం జీవించాలి, అందుకే సంఘానికి రావాలి, అందుకే ప్రార్థనకి రావాలి, అందుకే వాక్యం చదవాలి. ఎందుకు? నా వలన నా యేసయ్య మహిమ పడాలి.
నా వలన నా యేసయ్య బాధపడకూడదు, మన వలన అన్యుల మధ్యలో యేసయ్య నామము దూషించబడకూడదు, మన వలన మన చుట్టూ ఉన్నవారు మధ్యలో సంఘము పేరు, సేవకులు పేరు, యేసయ్య నామము దూషించబడకూడదు. ఆయన మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. ఈ నెల ఆఖరిలో దేవుని సన్నిధిలో వచ్చిన మనము ఒక్కసారి మనం ఆలోచించి చూడండి. నీ వలన ఇవాళ మీరు ఆరాధనకి వచ్చిన ఆ అనుభవాన్ని ఒక్కసారి మీరే నిదానించి చూడండి. ఆయన పశ్చాత్తాపడి ఉంటాడా? ఆయన సంతోషపడి ఉంటాడా? ఈ పరిశుద్ధ ఆరాధన కొరకు నిన్నటి దినము మీరు సిద్ధపడిన కార్యాన్ని ఆలోచించి చూడు. ఆయన సంతోషపడి ఉంటాడా? బాధపడి ఉంటాడా? ఎందుకు మనం ఎదుగలేకపోతున్నాం? ఎందుకు జవాబుని పొందలేకపోతున్నాం? ఎందుకు అద్భుతాన్ని చూడలేకపోతున్నాం? ఎందుకు వాగ్దానం నెరవేరట్లేదు? ఎందుకు ఏందండి సాక్షిగా ఉండలేకపోతున్నాం? ఎందుకు దేవుని అనుభవించలేకపోతున్నాం? ఒకటే, నీ వలన ఆయన బాధపడుతున్నాడు, నీ వలన ఆయన సంతోషపడుతున్నాడంటే ఏందండి? నువ్వు వర్ధిల్లుతావు. కృపలో, అభిషేకంలో, ఆత్మలో, వాక్యంలో, ఆత్మీయతలో, పనిలో, కుటుంబంలో, ప్రతి విషయంలో ఆయన నీ పక్షంలో కార్యాన్ని జరిగిస్తానే ఉంటాడు. ఈ ఉదయం ఒక తీర్మానానికి రండి, తీర్మానానికి రండి. నా జీవితంలో ఏ విషయం వలన దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు? ఈ ఉదయం సమాపన అడగండి. ఈ ఉదయము హృదయాన్ని అప్పగించండి. ఈ హృదయం ఆ మాటని దేవుడి దగ్గర చెప్పి, అయ్యా క్షమించండి అయ్యా, విధేయత విషయంలో నేను తప్పు చేశాను, లోబడే విషయంలో తప్పు చేశాను, సంఘానికి వచ్చే విషయంలో తప్పు చేశాను, మాటలో తప్పు చేశాను, తీర్మానంలో తప్పు చేశానయ్యా. ఇది తప్పు, దేవుడు చూస్తున్నాడని నా మనసు చెప్పినప్పుడు కూడా నేను తునీకరంగా ముందు అడుగు పెట్టానయ్యా. ఇంకా నా వలన మీరు బాధపడకూడదు, ఇంకా నా వలన మీరు పశ్చాత్తాపడకూడదు. యేసయ్య నా వలన మీరు మహిమపడాలి, నా వలన మీరు సంతోషపడాలి, నా వలన మీరు ప్రచురము చెయ్యబడాలి. ఎందుకు తెలుసండి? ఆయన మన వలన బాధపడుతానే ఉంటే, దుఃఖపడుతానే ఉంటే, పశ్చాత్తాపడుతానే ఉంటే, ఇది కొనసాగుతా ఉంటే సౌలు ముగింపుకి వచ్చేసింది, ఆయన జీవితం ముగింపుకు వచ్చేసింది, ఆయన ఆశీర్వాదం ముగింపుకు వచ్చేసింది, ఆయన సింహాసనం ముగింపుకు వచ్చేసింది, ఆయన పరిపాలన ముగింపుకు వచ్చేసింది. ఆ స్థానంలో ఇంకొకడు అమర్చబడ్డాడు. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పాపంలో తిరిగిన మనని ఆయన తన సొత్తుగా మార్చుకున్నాడు. ఈ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండు. అలా రక్షించబడిన మన జీవితంలో దేవుడు చెప్పే ప్రతి మాటకి లోబడేవాడుగా నువ్వు ఉండు. అలా లోబడేవారు జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. ఒకరోజు ఆయన మన కొరకు నీతిని జరిగిస్తాడు. కానీ అపవిత్రత, ఆచారము, విగ్రహాలు, లోక మర్యాదలకి మనము చోటిచ్చేటప్పుడు అది మనతో కాదు, మన పిల్లల జీవితంలో శాపము, అపవిత్రత, నాశనాన్ని తెస్తుంది. కనుక దేవుని కోపము వారి మీద రగులుతుంది. కనుక మనము అపవిత్రతానికి, లోకానికి, ఆచారానికి, చెడ్డ కార్యానికి దూరంగా ఉందుముగాక. అలా దూరంగా ఉన్న మనము హెచ్చింపు గలవారై వద్దు, కానీ దేవుడిలో తగ్గింపు గలవారై యేసయ్య కనబడాలి, యేసయ్య మాట్లాడాలి, యేసయ్య గణపరచబడాలని తగ్గింపు గలవారై మనం జీవించాలి. అలా తగ్గింపు గలవారై జీవించేటప్పుడు ఆయన మన వలన సంతోషపడుతున్నాడు. లేని ఎడల మన వలన ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ఆ పశ్చాత్తాప వలన మన ఆశీర్వాదానికి ముగింపు. బాధలు, శాపము, నష్టము, ఇబ్బంది సౌలు మనకు ఉదాహరణగా ఉన్నాడు. కనుక ఈ ఉదయం మంచి మనస్సాక్షి గలవారై పూర్తిగా యథార్థంగా దేవుడి ముందు తగ్గించి మనని ఒప్పుకొని, దేవా
నా వలన మీరు దుఃఖపడ్డారు, బాధపడ్డారు, క్షమించండి. ఇది మొదలుకొని ప్రభువా నీకు మహిమ కలిగినట్టు, నువ్వు సంతోషపడినట్టు ప్రభువా, మీరు ప్రభువా నా వలన ఆనందించినట్టు నన్ను ఉంటానయ్యా, నేను మార్చుకుంటానయ్యా, నేను అలా జీవిస్తానయ్యా అని ఈ ఉదయం ఒక్కసారి దేవుడితో ఐక్యత పడతామా? ఉన్న స్థలములందరూ మోకరించి దేవుడితో ఐక్యత పడతామా? యేసయ్యా